హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ హ్యాబిట్స్ తెలుగు ఛానల్. టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బెల్లం కొబ్బరి లడ్డు. మా ఇంట్లో ఏదైనా పూజలు చేసినప్పుడు మిగిలిపోయిన కొబ్బరికాయలతో ముందుగా చేసుకునే రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు. ఇది చాలా ఈజీగా తక్కువ టైంలో, అది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. సో ఈ వేలో ఒకసారి బెల్లంతో కొబ్బరి లడ్డూను ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ కొబ్బరి లడ్డు. పైగా బెల్లం కొబ్బరి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, బెల్లం కొబ్బరి లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. సో దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 1/2 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2-3 స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం ఎక్కడా ఉండలు లేకుండా మెల్ట్ చేసుకోవాలి. ఈ బెల్లం పాకం అనేది ఓ పొంగు వచ్చిన తర్వాత దీనిని ఒక బౌల్లోకి వడకట్టుకోవాలి. అప్పుడే ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అవుతాయి. ఇప్పుడు పొట్టు తీసిన ఫ్రెష్గా ఉండే కొబ్బరిని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఘీని యాడ్ చేసుకోవాలి. ఘీ అనేది వేడయ్యాక ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకుని దూరగా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఫ్రెష్గా ఉండే 1 కప్ వరకు కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని ఓ 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కొబ్బరిలో ఉండే చెమ్మంతా పోయాక ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బెల్లం పాకం అనేది కొబ్బరి తురుముకి పట్టేలా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత బెల్లం పాకం అనేది గట్టి పడుతుంది. ఇప్పుడు చేతితో ఒక చిన్న ముద్దను చుట్టండి. ఉండగా చుట్టుకుంటే ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు చల్లబరుచుకున్న తర్వాతనే కొబ్బరి లడ్డూలను చుట్టుకొని సర్వ్ చేసుకుంటే బెల్లంతో చేసిన కొబ్బరి లడ్డూలు అనేవి రెడీ అయిపోతాయి. ఈ కొబ్బరి లడ్డూలు అనేవి నార్మల్ టెంపరేచర్లో అయితే వారం రోజుల పాటు, రెఫ్రిజిరేటర్లో అయితే 2-3 వారాల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి లడ్డూలని నార్మల్ టెంపరేచర్లో పెట్టుకుంటేనే జ్యూసీగా ఉంటాయి. రెఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే లడ్డూలు అనేవి కాస్త గట్టిపడతాయి. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.